హాయ్ ఫ్రెండ్స్, హలో, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కేఎస్జేటి ఆంధ్ర వంటలు. ఈరోజు వీడియో వచ్చేసి ఎన్నో పోషకాలతో కూడుకున్నటువంటి మొలకలు పెసర మొలకల కర్రీ అండి. చాలా సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చు. ఈ కర్రీ అందరికీ నచ్చుతుందండి. మనం జొన్న రొట్టెలకైతే ఇంకా సూపర్గా ఉంటుంది. రొట్టె కంటే కర్రీని ఎక్కువ తింటారు, అంత టేస్టీగా ఉంటుంది. ఉత్త కర్రీనే తింటారు. వీడియోని చివరిదాకా చూడండి, పూర్తిగా అర్థమవుతుంది. నచ్చితే లైక్ చేయండి. వీడియోలోకి వెళ్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక బౌల్ పెట్టుకున్నా. అందులో ఒక 3 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడి ఎక్కిన తర్వాత కొద్దిగా జీలకర్ర వేసుకోవాలి. తర్వాత ఒక మీడియం సైజు ఒక ఆనియన్ని ఈ విధంగా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఈ ఆనియన్స్ బాగా ఫ్రై కావాలి. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత కొద్దిగా పచ్చి కరివేపాకు వేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి ఇది కొద్దిగా పెసర్లండి. ఇవి మొలక వచ్చిన పెసలని కొద్దిగా పేస్ట్ చేసుకున్నా, కొన్ని తీసుకొని ఈ విధంగా పేస్ట్ చేసుకున్నా. ఈ విధంగా వేస్తే కర్రీ అనేది గ్రేవీగా వస్తుందన్నమాట. ఇది కొద్దిగా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఆయిల్లో ఫ్రై చేసుకున్న తర్వాత ఒక మీడియం సైజు ఒక టమాటాను ఈ విధంగా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని బాగా కలుపుకోవాలి. ఇవన్నీ మగ్గే విధంగా 1 నిమిషం పాటు ప్లేట్ పెట్టుకోవాలి. 1 నిమిషం తర్వాత చూస్తే మళ్ళొకసారి మొత్తాన్ని కలుపుకోవాలి. ఈ విధంగా అడుగంటుంది, ఏం కాదు, బాగా మిక్స్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇందులోకి వచ్చేసి 1 స్పూను పసుపు, ఉప్పు, కారము, కొద్దిగా ధనియాల పొడి వేసి ఈ స్పైసెస్ మొత్తము బాగా కలిసే విధంగా కలుపుకోవాలి. ఇప్పుడు వచ్చేసి మనం మొలకలు తయారు చేసుకున్నాం కదా, ఈ మొలకల్ని వేసుకోవాలి. ఈ మొలకలు ఎలా తయారు చేసుకోవాలో కావాలంటే మన షార్ట్ వీడియోలో ఉంది, చూడండి. మనం వేసిన స్పైసెస్ మొత్తం మొలకలకు పట్టే విధంగా బాగా కలుపుకోవాలి. అంతా మొలకలు పట్టే విధంగా 1 నిమిషం పాటు ప్లేట్ ఉంచుకోవాలి. 1 నిమిషం తర్వాత ప్లేట్ తీస్తే బాగా మగ్గింటుంది. మళ్ళొకసారి బాగా అంతా కలిసే విధంగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఈ పెసలు మునిగే వరకు అండి, ఈ మొలకలు మునిగే వరకు వాటర్ వేసుకోవాలి. తొందరగా ఉడికిపోతుంది ఇది, కాబట్టి మునిగేంత వేసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా. తర్వాత ప్లేట్ ఉంచి ఒక 5 మినిట్స్ ఉడికించుకోవాలి మీడియం ఫ్లేమ్లో. 5 మినిట్స్ తర్వాత కొద్దిగా గరం మసాలా వేసి బాగా కలుపుకోవాలి. తర్వాత వచ్చేసి కొద్దిగా పచ్చి కొత్తిమీర వేసి 1 నిమిషం పాటు మగ్గించుకోవాలి. అంతే అండి, ఎంతో టేస్టీగా యమ్మీగా ఎన్నో పోషకాలతో కూడినటువంటి ఈ మొలకల కర్రీ ఒక్కసారి తిన్నారంటే అస్సలు వదలరు, అంత టేస్టీగా ఉంటుంది. రోటీలేకైనా చపాతీకైనా చాలా బాగుంటుంది. ఒకసారి మీరు ట్రై చేయండి. జొన్న రొట్టెలకైతే మరీ అద్భుతంగా ఉంటుందండి. మనం తినే రొట్టె కంటే కర్రీని ఎక్కువ తింటాము, అంత బాగుంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోను చివరిదాకా చూసినందుకు థ్యాంక్ యూ. నెక్స్ట్ వీడియోతో మళ్ళా కలుద్దాం. బాయ్.